కొత్త రూల్స్ ప్రకారం ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఐడి ఉన్న వారి ఇంటి పేరు కలిగిన వారికి, రక్త సంబంధీకులకు మాత్రమే రిజర్వేషన్ టికెట్లు బుక్ చేయాలి. స్నేహితులకు, ఇతరులకు టికెట్ బుక్ చేసిన ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, 10,000 జరిమానా కూడా విధించనుంది. కాబట్టి ఇక నుంచి పౌరులు తమ ఐడిని వేరే వారికి ఇవ్వవద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. అయితే అధికారికంగా నియమించిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్ పార్టీల కోసం బుకింగ్లు చేయడానికి అధికారం ఉంటుంది. అదే విధంగా వినియోగదారులు ఐఆర్సీటీసీ ఐడి ఆధార్ లింకు చేసిన వారు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లింకు లేకపోతే 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమితి మించితే చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపింది. ఇక తాత్కాల్ బుకింగ్ ఏసీ టికెట్స్ ఉదయం 10 నుంచి, నాన్ ఏసీ టికెట్స్ ఉదయం 11 గంటల నుంచి ప్రతిరోజు ప్రారంభం అవుతాయని వివరించింది. రైల్వే టికెట్లు రిజర్వేషన్ బుక్ విషయంలో అక్రమాలను నియమించడానికే కొత్త రూల్స్ తీసుకొచ్చినట్టు వివరించింది.